హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బుడుమకాయ పచ్చడి పెడుతున్నాను. బుడుమకాయలు దొరికితే పచ్చడి చేయండి అని కామెంట్ చేశారు. చూడండి, 1 కేజీ బుడుమకాయలు అనేది తీసుకున్నాను. ఇది బుడుమ ఆవకాయ అనేది పెడుతున్నాను. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఉంది, కూర ఉంది, పచ్చడి ఉంది, చూడండి. కాకపోతే ఇవి మనకి ఇక్కడ దొరకవు, హైదరాబాద్లో దొరకవు. చూస్తుంటాను కానీ దొరకవు, ఊరు వెళ్ళినప్పుడే తెచ్చుకోవడము. ఇవైతే ఇప్పుడు కడిగేసి తడి లేకుండా నీట్గా ఆరబెట్టేసుకున్నాను. శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను. దీనిలోకి ఏమేమి కావాలంటే బుడుమకాయలు 1 కేజీకి నేను చెప్తున్నాను క్వాంటిటీ. ఇవి డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు 1 స్పూను డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూను ఆవాలు, 1 స్పూన్నర ఆవాలు, టేబుల్ స్పూన్ తోటి 1 కేజీకి ఇది క్వాంటిటీ. ఇది మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకున్నాక ఈ బుడుమకాయల ముక్కలు కట్ చేసుకొని తర్వాత నేను చూపిస్తాను ఏం చేయాలి. ఓకేనా? అండి, బుడుమకాయ ముక్కలన్నీ ఈ సైజులో ఇట్లా పొడగ్గా కట్ చేసుకోవాలి. పొడగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చడికి అనేది. ఇట్లా కట్ చేసుకున్నాను కదా బుడుమకాయలన్నీ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని కారం వేసుకోవాలి. దాంట్లోకి సరిపడినంతగా కారము, టేస్ట్కి తగినంత కారము నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కారము, సాల్ట్ కొద్దిగా, టేస్ట్కి తగినంత సాల్ట్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా ఉప్పు కారాలు అన్నది, దాన్ని చూసి మీరు వేసుకోండి. సాల్ట్ వేస్తాను. ఇదంతా మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపు, చూడండి పసుపు సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా చక్కగా మనము కలిపేసుకోవాలి. ఇదంతా కూడా ఇట్లా మంచిగా, ఎక్కడ తడి అనేది ఉండొద్దు. ఏ పచ్చడి పెట్టినప్పుడు కూడా ఎక్కడ తడి అనేది తగలకూడదు అస్సలు. చూడు, ఇట్లా కలిపేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాము. పక్కన ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఎంత వేసానంటే ఒక 200 గ్రామ్స్ ఆయిల్ అనేది వేసాను, సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. మనం ఒక 3-4 వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోవాలి. రోల్లో అల్లం వేసుకోవద్దు, ఓన్లీ వెల్లుల్లే. ఇప్పుడు ఇది కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఒక 3 వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి కచ్చాపచ్చాగా మంచిగా ఇట్లా దంచేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే పచ్చళ్ళు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో కొద్దిగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పోపు కోసం. ఇది కొంచెము హీట్ ఎక్కాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, ఆవాలు జీలకర్ర అనేది కొంచెం చిటపటలు ఆడుతున్నాయి. ఇప్పుడు మనము ఈ కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద అనేది అంతా ఇందులో వేసేయాలి. వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇది గార్లిక్ ఒక 2 నిమిషాలు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుందాం మనం. చూడండి, ఇది వెల్లుల్లి జీలకర్ర మంచిగా ఆవాలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఈ పోపు మొత్తం చల్లగా అయిపోయాక, ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా కారము, అది చల్లగా అయిపోయాక వేసుకోవాలి. ఇప్పుడే కాదు, బాగా చల్లగా అవ్వాలి. ఒక 2 నిమిషాలు అయితే ఫ్యాన్ గాలికి పెట్టేద్దాం. ఇందులో సాల్ట్, పసుపు, కారం కలిపాం కదా, ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా. చూడండి, మెంతులు, ఆవాలు ఇది కూడా మిక్స్ ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు డ్రై రోస్ట్ చేయొద్దు, మెంతులు ఒకటే డ్రై రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు పోపు చల్లగా అయ్యాక ఈ కారం అనేది అందులో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు, కారం కలర్ చేంజ్ అవుతుంది, కారం అనేది మాడిపోతుంది, టేస్ట్ అంతా బాగుండదు. ఇప్పుడైతే పోపు అయితే చల్లగా అమనిద్దాం ఒక 2 నిమిషాలు. చూడండి, పోపు అనేది చల్లగా అయిపోయింది, రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది మనకి. ఇప్పుడు కారం ఉంది కదా, కారము అంతా మనకి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, కారము, సాల్టు, పసుపు, ఇంకా మెంతుల పొడి, ఆవాల పొడి ఇది ఇందులో వేసేయాలి.
కంప్లీట్గా వేసేసి ఈ కారం అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి మనం ఆయిల్లో వేసేసి. చూడండి ఇట్లా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. కలిసిపోయింది కదా, మనం ఇప్పుడు ఈ బుడమకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎక్కడ తడి అనేది అయితే ఉండకూడదు. చూడండి బుడమకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని చక్కగా మనం కలిపేసుకోవాలి. పచ్చడి అంతా కూడా ముక్కలకి ఆయిల్ సాల్ట్ అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. బుడమ ఆవకాయ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే మనకి ఇక్కడ అనేది ఇవి దొరకవు. దొరికినప్పుడు చేసుకుంటే టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కరోజు 2 రోజులు అట్లా రేపు వదిలేసి ఎల్లుండదు 2 డేస్ వదిలేసేసి థర్డ్ డే తినేయచ్చు. దీన్ని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బుడమకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఎవరైనా బుడమకాయలు దొరికితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.